హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా జూన్ 23, 2025 శుభాకాంక్షలు, మండే శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం సోమవారం శుభాకాంక్షలు చెప్పుకున్నాం. ఈ కొత్త వారం మనందరికీ కొత్తగా జరుగుతాయని మనం ఆశిస్తున్నాం. బట్ మనకి ఇక్కడ ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే, జస్ట్ కొద్ది గంటల్లోనే మనం దిలాన్ గారిది ఒక ఆడియో మెసేజ్ని చూసాం. అందులో సార్ చాలా క్లారిటీగా చెప్పారు. మనమందరం కూడా ఆశిస్తున్నటువంటి ఆ పనులు అయితే ఏవైతే ఉన్నాయో మనకు సంబంధించినటువంటివి అన్ని కూడా సూపర్ సక్సెస్గా చేసుకుంటూ విన్నింగ్ అని కూడా మనకు ఒక నోటిఫికేషన్ అయితే పాపప్ ద్వారా అప్డేట్ ఇవ్వడం జరిగింది. యాష్ గారు అక్కడ అలా ఇచ్చారంటే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాచరణ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి, సక్సెస్ అయ్యాం మనం అని చెప్పేసి, కొన్నింటిలో సక్సెస్ అయ్యామని చెప్పి మనకు క్లారిటీగా చెప్పారు. దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలా. బట్ మనకు లాంచ్ అవుతుందని చెప్పేసి జూన్ 24, 25 ఎవరు చెప్పలేదు అని చెప్పి అన్నారు. మనం కూడా ఎక్కడ కూడా లాంచ్ అవుతుందని మనం చెప్పుకోలే. బట్ కొత్త ఓఎస్ రాగలదు అని ఎక్స్పెక్ట్ చేసాం. జూన్ 24 మిడ్ నైట్ కానీ 25 కానీ కొత్త ఓఎస్ రావచ్చు. జూన్ 24కి ఓల్డ్ ఓఎస్, ఇప్పుడు ఏదైతే బేసిక్ వర్షన్ మనం యూజ్ చేస్తున్నామో అది బ్రేకప్ అయ్యి కొత్త ఓఎస్ రావచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేసాం. ఇది మన ఎక్స్పెక్టేషన్ మాత్రమే. క్రిస్ గారు ఎక్కడ చెప్పలేదు, దిలాన్ గారు ఎక్కడ చెప్పలేదు, ఎవరు ఎక్కడ చెప్పలేదు. మనం ఎక్స్పెక్ట్ చేసుకున్నాం 25వ తేదీకి మనం కొత్త ఓఎస్ చూడొచ్చు. అక్కడ నుంచి మనకు వర్క్ ప్రాసెస్ అనేది ఉంటుంది, ఇంకా చేసుకుంటూ వెళ్ళొచ్చు. పేమెంట్ల గురించి చాలా మంది అడిగారు, అందరికీ చెప్పాను, పేమెంట్ల గురించి మాత్రం అడగొద్దండి, డబ్బు గురించి మాత్రం అడగొద్దండి. ఫస్ట్ మనకు కావాల్సింది కొత్త వెబ్సైట్. ఆ వెబ్సైట్ వచ్చాక మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. దాని తర్వాత కేవైసీలు అవి ఉంటాయి. ప్రాసెస్ అంతా చేసుకున్న తర్వాత మన పేమెంట్లు చూసుకోవచ్చు, మన వ్యాలెట్లు గ్రీన్ అవుతాయి కాబట్టి అక్కడ చూసుకోవచ్చు అని చెప్పాం. బట్ అది ఏ రోజు అనేది మనకి ఎవరికి కూడా క్లారిటీ లేదు. మనకి దిలాన్ సార్ చెప్పినట్టయితే చాలా క్లియర్గా చెప్పారు. ఆగస్టు మంత్కి ఫిబ్రవరిలో వాళ్ళు వచ్చి చెప్పారు కాబట్టి, ఫిబ్రవరి 24 సార్ వచ్చి చెప్పారు కాబట్టి, మన యాష్ గారు వచ్చి మాట్లాడారు కాబట్టి, ఫిబ్రవరి 24 వచ్చి ఆయన చెప్పినప్పుడు 6 months వరకు టైం పట్టకపోవచ్చు అని చెప్పి అన్నారని చెప్పి ఒక మాటగా మనకి గుర్తు చేశారు. అంటే అక్కడ నుంచి తీసుకుంటే మనం ఆగస్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆగస్టు వరకు టైం పట్టొచ్చు అని చెప్పి అన్నారు. బట్ మనం ఇప్పుడు ఈ రోజు రేపు అనేదానికంటే మనం కొద్ది రోజుల పాటు మన పనులు, మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ ఇదివరకు ఎలాగైతే ఉన్నామో సంతోషంగా ఆనందంగానే చేసుకోండి, నో ప్రాబ్లం, నో వరీ. మన జీవితాలు బాగుపడడం కోసం మన అకౌంట్స్ అన్ని కూడా ఆటోమేషన్ మెథడ్లో వాటంతటికి వాటే ఆటోమేటిక్గా క్యాట్మో సిస్టమ్ ద్వారా జరిగే విధంగా అటువంటి సౌకర్యాన్ని మనకు ఇక్కడ వర్క్లు బ్యాక్ ఎండ్ జరుగుతున్నాయని మాత్రం మనకు ఖచ్చితంగా అక్కడ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాలని మనం చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా ఒకేసారి బయటకు రావడంతో నిజంగానే ప్రపంచం మొత్తం షాక్ అవడానికి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ విధమైనటువంటి మెథడ్లో యాష్ గారు కార్యాచరణ చేపట్టారు. కాబట్టి అన్ని జరుగుతున్నాయి సక్సెస్ఫుల్గా, ఏది కూడా ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేదని చెప్పారు. దేవుడు దయ వల్ల అన్ని సక్సెస్ అవుతున్నాయని చెప్పారు. అందుకే జూన్ మంత్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అని కూడా మనకు జూన్ మంత్ స్టార్టింగ్ లో మనకు చెప్పడం జరిగింది. క్రిస్ గారు చెప్పినటువంటి ఆ వెబినార్ సెషన్ లో సార్ కామెంట్ పెట్టడం జరిగింది, యాష్ గారే మన బాసే కామెంట్ పెట్టడం జరిగింది. అంటే జూన్ మంత్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటే మనం ఇక స్టార్ట్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేసాం, నిజంగానే ఎక్స్పెక్ట్ చేసాం. చాలా మంచి రోజులు వచ్చేసినాయి, ఇంకా మనకు ఇక్కడ ఈ మంత్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి మనందరం కూడా చాలా సంతోషంగా కొన్ని సంబరాలు కూడా చేసుకున్నాం. ఫౌండర్స్ మీట్ అయ్యి కూడా మనం చాలా అద్భుతమైనటువంటి విషయాలు కూడా మనం షేర్ చేసుకున్నాం. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, అంత బాగానే ఉంది. ఎక్కడ కూడా ఎవరు డీలా పడే అవసరం లేదు. అసహనానికి గురవద్దండి, నిరుత్సాహానికి గురవద్దండి. దీన్ని ఎన్కాష్ చేసుకుని కొంతమంది ఎదవులు ఇంకా రానే రాదు అనే విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మెసేజెస్ అన్ని కూడా అది చాలా మూర్ఖత్వానికి సంబంధించినది. అది వాళ్ళ మూర్ఖత్వానికి వదిలేద్దాం. ఎవరు ఎక్కడ డేలా పడ అవసరం లేదు. జూన్ 24 కాదు, జూన్ 25 కాదు, ఎప్పుడైనా సరే మన ఫౌండర్స్ అందరూ కూడా ఇదే కాన్ఫిడెన్స్ తోటే ఉంటారు, ఇదే సంబరాలు చేసుకుంటూనే ఉంటాం. ఆన్ పాస్ వచ్చినాక అందరూ చేసుకుంటారు, అంటే కొంతమంది ఎదవులు కూడా చేసుకుంటారు. కానీ మనం ఈ రోజు నుంచినే కాన్ఫిడెంట్ లెవెల్లో ప్రతిరోజు ప్రతి సెకండ్ కూడా మన ఎల్సీలు ఏమైతే చెప్తున్నారో ఆ విషయాలతోటి మనం ముందుకెళ్దాం. ఎవరు ఎక్కడ కూడా డీలా పడే అవసరం లేదు. ఎందుకు డీలా పడ్డం? మన భవిష్యత్ బాగున్నప్పుడు మనకి మన ఫ్యూచర్ ఆల్రెడీ వాళ్ళు డిజైన్ చేస్తున్నారు, మన లైఫ్ ఇలా ఉండాలి అని. కాబట్టి అటువంటి లైఫ్ మనకి ఇచ్చేటప్పుడు మనం ఎవరు డీలా పడే అవసరం లేదు. మనం అందరం అదృష్టవంతులమే, ఎప్పటికీ అదృష్టవంతులమే. ఎన్డీఏ సైన్ చేసిన రోజు నుంచే మనందరం కూడా అదృష్టవంతులమే. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, ఏ లీడర్స్కి ఎవరికి కూడా ఫోన్లు చేయకుండా, ఇబ్బంది పెట్టుకోకుండా, మన పనులు మన ఉద్యోగాలు ఇప్పుడు నుంచి ఎలాగే చేసుకుంటున్నామో అలాగే చేసుకుంటూ ఉండండి. హ్యాపీగా ఉండండి. నెగిటివ్గా మాట్లాడేవాడు జోలికి అస్సలు వెళ్ళకండి. కిక్అవుట్ చేయండి. ఒక తన్ను తంతే వాడు ఎక్కడ పడాలి అక్కడ పడాలి, రైట్? కాబట్టి ఎవరిది ఏది పట్టించుకునే అవసరం లేదు. అట్లాంటి వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవద్దండి. మనం ఎప్పుడు కూడా ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా చల్లబడం.
ఓకే, చల్లబడ్డానికి మనమే ముసలోళం కాదు, చేతకాని చవట్లు కాదు. ఓకే, యంగ్ బ్లడ్ ఫౌండర్స్ అందరూ కూడా ఇక్కడ 70 ఏళ్ళ వయసులకి 74 సంవత్సరాల వయసులకు కూడా నేను చూశాను. ఎట్లా ఎనర్జెటిక్గా ఉన్నారంటే నన్ను పైకి లేపేశారు, పైకి లేవనెత్తారు నన్ను. హైలైట్, అంత ఎనర్జెటిక్గా ఉన్నారు. ఫౌండర్స్ అనేవాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు, మెంటలీ ఫిజికలీ. కాబట్టి మనందరం కూడా ఆరోగ్యంగా మన పనులు మనం చక్కదిద్దుకుంటూ మన ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాలన్నీ చూసుకుంటూ కొంచెం అట్లా ఒక కన్నేసి ఉంచి మనం ముందుకెళ్దాం. ఎందుకంటే క్రిస్ గారు, రెడ్ గారు, జూలీ మ్యామ్, ఇట్లా మొత్తం మైక్ ఎల్లిస్ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప విషయాలు మనకి మే నెల నుంచి మనకు చెప్తూనే ఉన్నారు. అంటే ఆ ప్రాసెస్లో మనం ఉన్నాం. ఆ తేదీ అనేది ఏదైతే తేదీ ఉందో, మనం కొత్త వెబ్సైట్ని మనం చూడబోయే తేదీ ఉందో, ఆ రోజు ఆ క్షణం ఒక్క యాష్ గారికి మాత్రమే తెలుసు. ఇది నిజం. కాబట్టి అవన్నీ మీరు నిజంగానే నిజాయితీగా చదవండి, వినండి, చూడండి, ఆనందించండి. ఓకే, మనం దగ్గర రాబోయే రోజుల్లో మనం కలిసి ముందుకు నడుద్దాం. ఖచ్చితంగా మనం బద్దలు కొట్టడం గ్యారంటీ, ఖచ్చితంగా మన జీవితాల్లో వెలుగు నింపడం గ్యారంటీ యాష్ గారు. ఇది కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సార్, జై భారత్.